నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నంద్యాల నందమూరి నగర్లో రోడ్లు డ్రైనేజీ దోమలతో ఇబ్బంది. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాలనీవాసులు. నంద్యాల శిల్పానగర్లో ఇంటికి తాళం వేయడంతో బీరువాలో ఉన్న డబ్బు, వెండి, బంగారం చోరీ. లబోదిబోం అంటున్న బాధితులు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 246 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలోని బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సినీ నటుడు అర్జున్. ఉగ్రవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి. దేశ సమగ్రత పరిరక్షణ కోసమై సమైక్యతా యాత్ర ర్యాలీ. ఆళ్లగడ్డ ఏడీఈ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని ఎస్సీ సుధాకర్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చిన రైతులు. ఆర్టీసీ బస్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో కార్మికులు మీ ఆరోగ్య భద్రతా బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోండి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన భారతీయ జీవిత బీమా సంస్థ. ఏజెంట్లందరికీ శుభాభినందనలు తెలిపిన ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీవీ ఎస్ఎల్ శ్రీనివాసులు. నంద్యాల నందమూరి నగర్ 38వ వార్డులో రోడ్లు, కాలువలు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా మారడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని, సమస్యను పరిష్కారం చేయాలని నందమూరి నగర్ ప్రజలు ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రజానికం మాట్లాడుతూ నందమూరి నగర్ రోడ్లు, డ్రైనేజ్ దోమలతో విపరీతంగా బాధపడుతున్నామని, ఎన్నిసార్లు కమిషనర్ చెప్పినా స్పందించడం లేదని, జిల్లా కలెక్టర్ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తున్నారని, మా సమస్యను కూడా జిల్లా కలెక్టర్ పరిష్కరిస్తారని ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ మా సమస్యలు త్వరగా పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల గురించి ఓకేనా ఓకేనా సెక్షన్ కలెక్టెడ్ నీళ్ళు వచ్చే కొట్లాడుకొని వచ్చాను మేము. 38వ వార్డు. మాకు పరిస్థితి బాగలేదు. కాలువలే వేయాలి మాకు ఖచ్చితంగా. ఇంటి ముందర కొట్లాటలు జరుగుతున్నాయి. ఇంటి ముందర వస్తున్నాయి, మా ఇంటి ముందర వస్తున్నాయి. ఎన్ని రోజులు ఉండాలి అట? మాకు 30 ఏళ్ళ సంవత్సరాలు చేయబట్టి దోమలతో తండ్రితో పిల్లలు కింద పడుతుంటే ఆ కాలువల్లో నీళ్ళలో నా ఇంటి ముందర కొట్లాడుతున్నారు. కింద పడి వస్తున్నారు కాలువలలో. దయచేసి కాలువలు మున్సిపాలిటీ కాడ ఎన్నిసార్లు తిరిగినాం మేము, అయినా అది కాలే. ఇక్కడ కలెక్టర్ మేడం అన్న మాకు స్పందించి వేస్తారేమని ఇక్కడికి ఆఫీస్ కాడికి వచ్చినాం మేము. కలెక్టర్ ఆఫీస్ కాడికి న్యాయం జరుగుతుందేమని వచ్చినాం. ఎన్ని సంవత్సరాలు మేము సంసారం చేస్తున్నాం. మాకు ఇబ్బంది చాలా ఉంది. వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. చిన్న చిన్న పిల్లలు మచ్చుకుంటారు. ఎన్ని రోజులు ఉండాలి మేము అట్లనే? మాకు సాయం చేయాలి మేడం అన్న, సాయం చేయాలి మాకు. తిరిగి తిరిగి ఏమన్నారు? శిల్ప వచ్చినాము, అన్ని తిరిగినాము.
అయినా మాకు కాలువలు రాలే. నంద్యాల శిల్పీనగర్లో ఇంటికి తాళం వేయడంతో దొంగలు ఇంటిపై కన్నేసి ఇంట్లో ఉన్న వెండి డబ్బులు చోరీ లబోదిబోమంటున్న బాధితులు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక శిల్పనగర్లో నివాసముంటున్న శ్రీనివాసులు చిన్నమ్మ దంపతులు శ్రీనివాసులు పొలంకి వెళ్లడంతో చిన్నమ్మ శుభకార్యానికి ఊరెళ్లడం జరిగింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో దొంగలు అదే అనువుగా చూసుకుని ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న వెండి డబ్బులు చోరీ చేయడం జరిగింది. తిరిగి పొలం పనులు ముగించుకొని శ్రీనివాసులు ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టడం చూసి ఆశ్చర్యానికి గురై ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న వెండి డబ్బులు బంగారం చోరీ చేయడం జరిగిందని, కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులు చోరీ కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. రీఓపెన్ అయిన 48 దరఖాస్తులను పరిశీలించి జాగ్రత్తగా నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు. అలాగే పెండింగ్లో ఉన్న 1374 ఫిర్యాదులకు సంబంధించిన ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇంకా 42.83% పెండింగ్లో ఉన్న డేటాను త్వరితగతిన సేకరించేలా చర్యలు తీసుకోవాలని డిఎల్టీఓలను కలెక్టర్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కి మనం ఒక బుక్లెట్ ఇస్తాం కదా, 24 పేజెస్ ఉంటాయి. సరిగ్గా పిల్లవాడి శ్రీశైలంలోని బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను సినీ నటుడు అర్జున్ దర్శించుకున్నారు. ముందుగా మల్లికార్జున స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకున్నారా? పట్టుకుంటే ఏం చేశారు? పాకిస్తాన్ నుండి మన దేశంలోకి 120 కిలోమీటర్ల దూరం రావడానికి ఎవరు సహాయం చేశారు? ప్రతి కిలోమీటర్ మేర కనీసం 3 లేదా 4 సార్లు గేట్లు ఏర్పాటు ఉండే అంత కఠిన పరిస్థితుల్లో భారత్కి 4 ఉగ్రవాదులు ఎలా 120 కిలోమీటర్లు చేరుకోగలిగారు? భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు అంత త్వరితగతిన ముగించారు? మధ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి భారతదేశ ప్రజల మనోభావాలను తాకట్టు ఎందుకు పెట్టారు? నిజాలను ప్రజలకు తెలియచేయాలని, యుద్ధం ఆపివేయడం వెనుక ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తం చేయడం కోసం ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్నీ వివరించాలని కోరుతూ మత సామరస్యం కాపాడాలని, దేశ సమగ్రత పరిరక్షణకై సమైక్యత యాత్ర, వామపక్ష ప్రజాతంత్ర లౌకికవాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, ముస్లిం జేఏసీ గౌరవాధ్యక్షులు అబ్దుల్ సమద్, అబులైజ్, ఉభయ రాష్ట్రాల క్రిస్టియన్ జేఏసీ ప్రధాన కార్యదర్శి మన్నెం జానయ్య, సిపిఎం జిల్లా నాయకులు పుల్ల నరసింహులు, రత్నమయ్య, సిపిఎం సీనియర్ నాయకులు తోటమతుల, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌ, సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మత సామరస్యాన్ని కాపాడాలని, దేశ సమగ్రత పరిరక్షణ కోసము సమైక్యత యాత్ర, ప్రజాతంత్ర వామపక్ష లౌకికవాదులు ఆధ్వర్యంలో టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమైక్యత యాత్ర ప్రధాన ఉద్దేశము పహల్గాంలో దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కుటుంబాలను ఆదుకోవాలని, అదేవిధంగా భారత్ పాకిస్తాన్ యుద్ధము జరిగిన తీరులో ప్రజలందరికీ సమగ్రమైనటువంటి నివేదికను అందించడం కోసము
పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఏదైతే విదేశాలకు ఎంపీలను పంపిస్తున్నారో వాటిలో అన్ని రకాల పార్టీలను కూడా ఉంచేలా, ఎంపీలను అందరినీ ఇన్వాల్వ్ చేసేలాగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే 4 ఉగ్రవాదులను పట్టుకున్నారో లేదో ప్రజలకు ఇంతవరకు అర్థం కావడం లేదు. అసలు ఆ ఉగ్రవాదులు మన భారతదేశానికి రావడానికి 120 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే 1 కిలోమీటర్ దూరంలోనే రావాలంటే దాదాపుగా 4-5 చెక్ పోస్టులు అనేది సమగ్ర విచారణ జరిపించాలని శాంతి యాత్ర ఈ నంద్యాల పట్టణం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ వామపక్ష ప్రజాతంత్రవాదులందరూ, ముస్లిం మైనార్టీ అందరూ కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ యాత్ర ప్రధానాంశం ఏమంటే, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వము దేశాన్ని రక్షిస్తున్నాను, దేశాన్ని కాపాడుతున్నాను, 58 ఛాతీల నేను నాయకుని అంటున్నారు. కానీ ఇవాళ అమాయకమైన ప్రజలు మరణిస్తా అంటే ఈరోజు ఎందుకు మీరు దానిపైన మీరు సమగ్ర విచారణ జరపడం లేదు, అర్థం కావడం లేదు. అదేవిధంగా మీరు ఉన్న పలంగా కేవలము మన ఉగ్రవాదులను పట్టించుకోవాలి, కేవలం 4 ఉగ్రవాదులు అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చిన్నకంబులూరు, శ్రీరంగాపురం, మల్లివత్తుల, డి కొట్టాల గ్రామాల రైతులు కె మధుసూదన్, గురుమూర్తి, పరమేశ్, సాయిరెడ్డి, నాగేశ్వరరావు తదితర రైతులు ఆళ్లగడ్డ ఏడీ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ ఆఫీస్ ప్రాంగణంలో ఎస్సీ సుధాకర్ కుమార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆళ్లగడ్డ ఏడీ రవికాంత్ చౌదరి మంచి మనిషి అని, వారు ఎన్నో ప్రజలకు సహాయ సహకారాలు అందించారని, అలాంటి మంచి మనిషిని కొందరు దురుద్దేశంతో ఏసీబీ అధికారులకు పట్టించడం జరిగిందన్నారు. ఎప్పుడూ ఏమీ ఆశించకుండా రైతులకు సహకరించేవారని, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుండేవాడని అన్నారు. కావున అధికారులు దయ ఉంచి ఏడీ రవికాంత్ చౌదరి గారికి న్యాయం చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కామేశ్వరయ్య, మధుసూదన్ రావు, సుధాకర్, సర్వారెడ్డి, రంగస్వామి, బాలకాశి, సాయిరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వ్యక్తిగతంగా పెట్టుకొని మనుషులు పెట్టుకొని వేరే వాళ్ళు కావాలి చేస్తారు సార్. మా ఏరియాలో సార్ ఏ సార్ నుంచి మాకు బాధ సార్. కాకపోతే అక్కడ ఏం జరిగితే కొంతమంది వ్యక్తిగతంగా కష్టపెట్టుకొని సార్ ఇచ్చారు సార్. ఆ సార్కు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు సార్. ఒకటి మా ప్రాంతంలో ఆయన సేవా కార్యక్రమాలు బలంగా చేస్తారు. గతంలో ఎవరు వచ్చినా కూడా, రైతులు ఎవరు వచ్చినా కూడా ఆయన చక్కగా ఏదైనా సహకరించి ప్రతి ఒక్కరు చేసేవాడు. ఏదైనా కానీ పెండింగ్ ఉందా సార్ మీద ఇంతవరకు ఎటువంటి డిమార్క్ సార్. ఈరోజు కావాల్సి కొంతమంది మనుషులు వ్యక్తం చేస్తారు సార్. ఖచ్చితంగా సార్కి న్యాయం చేసి మేము కోరుకుంటున్నాం సార్. మా అందరి తరఫున చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ వచ్చారు సార్. గవర్నమెంట్లో ఉన్నటువంటి రైతులంతా చాలా మంది వచ్చారు సార్. మీరందరూ దీన్ని పై స్థాయి తీసుకుంటుపోయినా ఖచ్చితంగా సార్కి న్యాయం జరిగేలా చేయాలి సార్. ఇక్కడికి వచ్చిన చాలా మంది రైతులు రుద్రవరం మండలం, శ్రీరంగాపురము, చిన్నకమలూరు, ఎల్లావతల, టీకోటాల, డీకోటాల నుంచి గ్రామాల నుంచి చాలా మంది రైతులు వచ్చినారు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఇంకా ఒక వారం కిందట మా మండలానికి సంబంధించినటువంటి, మా ఆలగడ తాలూకా సంబంధించి ఏడీ రవికాంత్ చౌదరి గారిని కొంతమంది కుట్రపూరితంగా ఆయన్ను ఒక లంచగొండితనంగా ఇరికించడానికి ప్రయత్నం చేసి ఫేక్ న్యూస్ తో పెట్టి ఆయన పట్టించడం జరిగింది. కానీ అది ఎటువంటిది కూడా ఆయన చేయలేదు. ఆయన గురించి మాకు ఏఈగా, ఆయన మా మండలంలో ఏఈగా చేసే గురించి మాకు సుపరిచితులు. అక్కడ ఆ మండలంలో ప్రతి ఒక్క రైతులు కూడా సుపరిచితులే. ఆయన గతంలో కూడా ఏ రైతు పోయినా కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్లు అడిగినా, ఏం సంబాలు అడిగినా కూడా ఎక్కడైనా ఆయన ఇబ్బంది లేకుండా ఎంతమంది రైతులకు అలాట్మెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మీద కొంతమంది కుట్రపూరితంగా చేశారు తప్ప ఆయన ప్రమేయం ఏం లేదు. కాబట్టి మేము చెప్పేది, రైతులందరూ చెప్పేది ఒకటే, ఇవాళ ఆయన్ను ఖచ్చితంగా ఈ కుట్రపూరితం నుంచి నేరారోపణ నిరూపణ చేపించి ఆయన్ను మళ్ళా విధుల్లోకి తీసుకొని మా మండలానికి, మా తాలూకాకి ఏడీగా మళ్ళీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొంతమందిని ఈ దాంట్లో ఎవరైతే కుట్రపూరితం చేసినారో వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళను కూడా శిక్షించాలా. ఎందుకంటే ఈ రోజు వాళ్ళని శిక్షించాలంటే మళ్ళా కొంతమంది కూడా నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు ఈ విధంగానే చేసుకుంటూ పోతారు. కానీ తప్పుడు మార్గంలో పోతాయి ఇవన్నీ. ప్రజలకు నమ్మకం అనేది, నిజాయితీగా పనిచేసే వ్యక్తి మీద నమ్మకం పోతుంది ఇలాంటి తప్పుడు కేసు వల్ల. కాబట్టి మేము కూడా ఒకటే, సార్ మాత్రం ఖచ్చితంగా నిజాయితీ పడు. ఆయన మా మండలంలోనే కాదు, మా తాలూకా అంతా కూడా తెలుసు. మా తాలూకాలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేశాడు. గతంలో అహోబిలం దేవస్థానం చూసుకుంటే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇప్పుడు కూడా అన్నదానం, కానీ ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన అన్నదాన కార్యక్రమంగా జరుగుతూనే ఉన్నాడు. అటువంటి వ్యక్తిని వాళ్ళ కుట్రపూరితంగా చేశారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము చెప్పేది మీడియా సమక్షంలో ఒకటేమని చెప్తాము, రైతులందరూ చెప్తున్నాము, ఇవాళ ఆయన ఖచ్చితంగా ఎటువంటి నిజ నిరూపణ లేకుండా అన్యాయంగా అరెస్ట్ చేశారు. కాబట్టి ఆయన మీద పూర్తి కమిటీ వేసి ఆయన ఎటువంటి తప్పు చేయలేని నిరూపించి చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నా పేరు సుధాకర్ కుమార్, ఎస్సీ ఎస్పీడీసీఎల్ నంద్యాల. ఈ రుద్రవరం మండలానికి సంబంధించిన ఎల్లావత్తుల, చిన్నకంబలూరు, శ్రీరంగాపురం గ్రామస్తులు ఇవాళ ఈ యొక్క
రవికాంత్ చౌదరి గారి ఏసీబీకి పట్టించినటువంటి ఒక సందర్భాన్ని మాకు గుర్తు చేస్తూ, దీంట్లో అతని ప్రమేయం లేకపోయినా కూడా వేరే వాళ్ళు అతన్ని ఇరికిచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి దీనిపైన సరైనటువంటి విచారణ చేయించాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది రిక్వెషన్లో. సో దానిపైన మేము పై అధికారులకు పంపించి అతని పైన ఏదైనా ఉంటే కూడా ఎంక్వైరీలో కొన్ని ఏమన్నా విషయాలు తెలిస్తే కనుక చేపించి మళ్ళీ పై అధికారులకి మేము సమాచారాన్ని పంపిస్తాం. నంద్యాల జిల్లా పరిధిలోని 7 ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి డిపో మేనేజర్లను ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్ నుండి ఆర్టీసీ బస్ డిపో మేనేజర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బస్టాండ్లలో వసతుల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 7 బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిపో మేనేజర్లను ఆదేశించారు. ప్రతిరోజు దాదాపు 1,20,000 మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తుంటారని, బస్టాండ్లలో అందుకు తగ్గ వసతులు ఏర్పాటు చేయాలని డిపిటిఓ డిఐఎంఎస్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి బస్టాండ్లలో త్రాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన టాయిలెట్లు సౌకర్యం తదితర మెరుగైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్ద బస్టాండ్లలో వాటర్ బబుల్స్ అవసరానికి తగినట్లు అధిక ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల పట్టణంలో కార్మికులు మీ ఆరోగ్య భద్రతా బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషాబేగం అన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషాబేగం మాట్లాడుతూ కార్మికుల కోసం ప్రభుత్వం ఇస్లాం బీమా సౌకర్యాన్ని ప్రతి కార్మికుడు వినియోగించుకోవాలని, దీనివలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని కార్మికుడు మీ ఆధార్ కార్డు ద్వారా నమోదు చేసుకోవాలని, ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తెలిపారు. ఎలిజిబుల్ వర్కర్స్ అందరూ కూడా ఈ శ్రమ్ పోర్టల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి అనేటువంటిది. ఇంతవరకు మనకు దాదాపు 3.5 లక్షల మంది చేయించుకున్నారు. ఇంకా మనకు 3 లక్షల మంది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దయచేసి ఎవరైతే ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నమోదు చేసుకొని తీరాలి. రెండవది వచ్చేసి ఏంటంటే ఇదే ఈ శ్రమ్ పోర్టల్లోనే గిగ్ వర్కర్స్ అంటే ఈ జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ప్లాట్ఫామ్స్లో పనిచేసే డెలివరీ బాయ్స్ అందరినీ కూడా మనం గిగ్ వర్కర్స్ అని అంటాము. ఈ గిగ్ వర్కర్స్ అందరూ కూడా ప్రత్యేకించి ఈ శ్రమ్ పోర్టల్లోనే సపరేట్గా సైట్ పెట్టారు, దాంట్లో ఆప్షన్ పెట్టారు గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ అనేది. ఎందుకంటే ఈ గిగ్ వర్కర్స్ కోసము మన యూనియన్ బడ్జెట్ దాదాపు 2,000 crores బడ్జెట్ సపరేట్గా తీసుంచారు వీళ్ళ వెల్ఫేర్ కోసం. అందుకే ఈ గిగ్ వర్కర్సే మనం సపరేట్గా ఈ శ్రమ్ పోర్టల్లో సపరేట్గా మనం ఎన్రోల్మెంట్ చేస్తున్నాం. సో దయచేసి ఈ గిగ్ వర్కర్స్ అనే వాళ్ళని నమోదు చేయడానికి మనం ఇంతకుముందు 7th May నుండి ఒక క్యాంప్ పెట్టాం 15th May వరకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్యాంపెయిన్ మొదలైంది 21st May నుండి 30th May వరకు. సో దయచేసి ఇంకా ఎవరైనా గిగ్ వర్కర్స్ ఎన్రోల్మెంట్ చేయించుకోకుండా ఉండుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి గిగ్ వర్కర్స్కి ఏ రకమైనటువంటి రుసుము ఉండదు, ఏ రకమైనటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. వాళ్ళ ఆధారు తర్వాత వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇచ్చింటారు ఆ కంపెనీ తరఫున, అది ఫ్లిప్కార్ట్, మీషోనా, వాళ్ళ ఐడి కార్డు ఒకటి ఇస్తారు. ఆ ఐడి కార్డు నంబరు, ఆధార్ నంబరు, పాన్ కార్డు తప్పనిసరి. వీళ్ళకి మాత్రం పాన్ కార్డు కూడా కావాలి. సో ఈ 3 ఉంటే మీరు ఈ శ్రమ్ పోర్టల్లో మీరే నమోదు చేసుకోవచ్చు, లేదా కన్సర్న్ లేబర్ ఆఫీస్ కన్నా రావచ్చు, లేదా మా లేబర్ ఆఫీసర్లే వస్తుంది. భారతీయ జీవిత బీమా సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం పట్ల ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీవీఎస్ఎల్ శ్రీనివాసులు, సంస్థలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, ఏజెంట్లందరికీ శుభాభినందనలు తెలిపారు. సోమవారం ఆళ్లగడ్డలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి 20న సెంట్రల్ ఆఫీస్ పిలుపు మేరకు ఒకే సంస్థలో పనిచేసే ఏజెంట్లందరూ కలిసి 5,88,107 పాలసీలు సేకరించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించడం ఎంత గర్వకారణంగా ఉంది అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మళ్లీ వచ్చే బిగ్ బిలియన్ డే రోజున ఒకే రోజు 10 లక్షల పాలసీల సేకరణ లక్ష్యంగా మరోమారు రికార్డులు బద్దలు కొట్టాలని బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ పరిపాలనా అధికారులు సుబ్బారెడ్డి, మురళీధర్ రావు, వికాస అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు.
గా పెంపొందించాలంటే మోర్ దాన్ 10 lakhs ఒక రోజులో చేసేటట్టు మనం మళ్ళీ మన రికార్డును మనమే సృష్టించుకోవాల్సింది. మన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేదు. కానీ దాన్ని మరలా తెలియని దాన్ని బ్రేక్ చేసేటట్టు మీ వంతు సహకారం కావాల్సిందిగా మనస్ఫూర్తిగా ఎల్ఐసి ఆళ్లగడ్డ శాటిలైట్ తరఫున మనస్ఫూర్తిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ తెలుసు, మీరు కూడా చూసే ఉంటారు పేపర్లలో అన్ని చోట్ల. మాకు లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే మనం మ్యాట్ మిలియన్ డే అనేసి ఈ సంవత్సరం 20th జనవరి మనము త్రూఅవుట్ ఇండియా మన కార్పొరేషన్ కాల్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 5 లక్షల మంది ఏజెంట్లు, 14 లక్షల మంది మనకు ఏజెంట్లు మొత్తం ఉన్నప్పటికీ ఆ రోజు దాదాపు 5 లక్షల మంది పైగా ఏజెంట్లు స్పందించి మనకు ఒకే రోజు 24 అవర్స్లో విత్ ఇన్ 1 డేలో అంటే 20వ తేదీ జనవరి త్రూఅవుట్ ఇండియాలో కలిపి మనం ఒక్కరోజే 5,88,107 పాలసీలు కంప్లీట్ చేయడం. అంటే సింగిల్ డే మనం 5,88,107 పాలసీలు అనేది వరల్డ్ రికార్డ్ వాళ్ళకు పంపించిన తర్వాత వాళ్ళంతా వెరిఫై చేసి మొత్తం అన్ని ఛానల్స్ చూసి కరెక్టా కాదా అని చెక్ చేసి మొన్న మన ఎల్ఐసికి అఫీషియల్గా ఎల్ఐసికి చాలా రివార్డ్స్ చాలా వస్తుండేది. ఇది కామన్ మనకు. కానీ గిన్నీస్ బుక్ అనేది మీకు తెలిసిన విషయం. దాంట్లో రావడం అనేది ఎంతో ప్రతిష్టాకరమైనది. మొన్న మనకు మొత్తం త్రూఅవుట్ మన చైర్పర్సన్తో ఎండీలతో మన పెద్ద ఆనర్స్ అందరికీ కలిపి ఆ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ది మనకు మొమెంటో ఇవ్వడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు. దానిలో భాగంగా అంటే నిన్న కాక మొన్న శనివారం జరిగింది, అది ఆదివారం సెలవు, ఈరోజు సోమవారం. ఇందులో భాగంగా మనము ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్ అంటే మనం అచీవ్మెంట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఎల్ఐసి. అంటే దీనికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరూ ప్రతి ఫీల్డ్ వర్కర్స్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, మరీ ముఖ్యంగా పాలసీదారు వాళ్ళు లేని మనం లేము. సో వాళ్ళు పాలసీలు చేసినందువల్లనే, మన మీద నమ్మకంతో చేసినందువల్లనే మనం అన్ని పాలసీలు గ్రేట్ పాలసీలు చేసుకున్నాం. సో ఇటువంటి ట్రస్ట్ను అయితేనేమి, ఇటువంటి నమ్మకాన్ని మనం ఇంకా పెంపొందించి నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని డిజిట్స్ అది మనకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నంద్యాల నందమూరి నగర్లో రోడ్లు, డ్రైనేజీ, దోమలతో ఇబ్బంది. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కాలనీవాసులు. నంద్యాల శిల్పానగర్లో ఇంటికి తాళం వేయడంతో బీరువాలో ఉన్న డబ్బు, వెండి, బంగారం చోరీ. లబోదిబోం అంటున్న బాధితులు. ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 246 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. శ్రీశైలంలోని బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న సినీ నటుడు అర్జున్. ఉగ్రవాదం నశించాలి, మతోన్మాదం నశించాలి. దేశ సమగ్రత పరిరక్షణ కోసమై సమైక్యతా యాత్ర ర్యాలీ. ఆళ్లగడ్డ ఏడీఈ రవికాంత్ చౌదరికి న్యాయం చేయాలని ఎస్సీ సుధాకర్ కుమార్కి వినతి పత్రం ఇచ్చిన రైతులు. ఆర్టీసీ బస్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించండి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాలలో కార్మికులు మీ ఆరోగ్య భద్రతా బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేయించుకోండి. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసూరి నిషా బేగం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన భారతీయ జీవిత బీమా సంస్థ. ఏజెంట్లందరికీ శుభాభినందనలు తెలిపిన ఆళ్లగడ్డ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ బీవీ ఎస్ఎల్ శ్రీనివాసులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.